చదువు వేరు, సంస్కారం వేరు. చదువుకున్న ప్రతి ఒక్కరికి సంస్కారం ఉండకపోవచ్చు. అలాగని సంస్కారానికైతే చదువు అవసరం లేదు. ఇదే విషయాన్ని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర గారు ఒక ఉపమానంగా చెబుతూ, అలాగే కాకినాడకు చెందినటువంటి ప్రముఖ వైద్యులను అయితే ఇందులో ఉదాహరించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా ఆయన ఒక ప్రముఖ హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్యులు, ఆయన హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్లకైతే తన వల్ల ఆలస్యం అవుతే సారీ చెప్పడమే కాకుండా తన మధ్యాహ్నం ఏదైతే తన భోజనానికి ఆలస్యం తన వల్ల కారణమైన నేపథ్యంలోనే తను వాళ్ళకి సంబంధించినటువంటి స్నాక్స్ ఇస్తూ, అలాగే వచ్చిన పేషెంట్కి మళ్ళీ క్షమాపణ చెప్తూ ఈ విధంగా తన సంస్కారాన్ని అయితే చాటుకున్నటువంటి పరిస్థితి ఉందని చాగంటి కోటేశ్వర గారు చెప్పడంతో ఆ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా వైరల్గా మారింది. ప్రస్తుతం ఆ డాక్టర్ కాకినాడకు చెందినటువంటి సాయి సుధా ప్రముఖ వైద్యులు ఎవరైతే ఉన్నారో, అలాగే వాడరేరు రవి గారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో వైరల్ అవుతుంది. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర గారు మీకోసం గొప్పగా చెప్తూ సంస్కారంగా ఈ విషయం ఏదైతే ఉందో మీ వల్ల ఆలస్యం అయితే వాళ్ళకి క్షమాపణ చెప్పడమే కాకుండా వాళ్ళకి స్నాక్స్ ఇస్తూ ఈ విధంగా గౌరవిస్తున్నటువంటి పరిస్థితి అంటున్నారు. సార్, ఇది ఎప్పటి నుంచి ఈ విధంగా మీరు చేస్తుంటారు? అసలు ఈ విషయాన్ని ఏ విధంగా చూడాలండి? నమస్కారం అండి. ముందుగా ఆర్టీవీ తరఫున మీరు వచ్చి ఈ విషయం నన్ను అడిగినందుకు నా కృతజ్ఞతలు. నేనేమనుకుంటానంటే, మనందరం ఒక ఇంజనీర్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఒక చార్ట్ అకౌంటెంట్ అయినా, ఏ వృత్తిలో ఉన్నవాడైనా, ఎనీ కన్సల్టెంటు, మన వృత్తి ధర్మం కరెక్ట్గా నెరవేర్చినప్పుడు సమాజం అంతా బాగుంటుంది. నేను ఒక రోటరీ క్లబ్ మెంబర్లో నేర్చుకున్నది, రోటరీలో అన్ని వృత్తులు ఒకటే, అన్ని వృత్తులు ఇంపార్టెంట్. మనకి హాస్పిటల్ గేట్ కీపర్ దగ్గర ఉన్న దగ్గర నుంచి అతను జాగ్రత్తగా కారు కానీ బండి కానీ లోపలికి తెచ్చేదాకా, అలాగే లోపల ఏదో కాంప్లెక్స్ హార్ట్ ఆపరేషన్ ఏదో చేసే డాక్టర్ దాకా అందరూ కూడా వాళ్ళ డ్యూటీ సరిగా నిర్వహించాలి అన్నది. సో ఈ కార్యక్రమంలో నా వల్ల ఎప్పుడు పేషెంట్లకు ఇబ్బంది పడకూడదు అని తాపత్రయపడతాను నేను. ఒకసారి నేను బొంబాయిలో ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎర్లీ మార్నింగ్ బ్లడ్ శాంపుల్ తీశాక నాకు నా స్నేహితుడికి ఇద్దరికి కూడా వాళ్ళకి చిన్న కప్పులో టీ ఇవ్వడం జరిగింది. చాలా 25 సంవత్సరాల పై మాట. వెంటనే నేను స్పందించి, అప్పుడు హాస్పిటల్ కడుతున్న రోజులు బాగా మన దగ్గర ఇరుకుగా వెయిటింగ్ హాల్ ఉన్నప్పుడు 2-3 గంటలు వెయిటింగ్ ఉన్నప్పుడు మనం చేయకూడదా ఇలాంటిది అని అనిపించి అప్పటి నుంచి మొదలుపెట్టాను. అయితే గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు చాలా సున్నితంగా గ్రహిస్తారు, ఈజీగా వారు సునిశ్చితంగా గ్రహిస్తారు. అనుకోకుండా వారు ఒకసారి నా హాస్పిటల్కి వచ్చిన రోజు ఈ కార్యక్రమం జరుగుతుంటే ఆయన వచ్చి నాతో మాట్లాడడం అయిపోయాక, ఏమిటి విషయం, అందరికీ టిఫిన్లో అవి ఇస్తున్నారు అని అడిగారు నన్ను. అడిగితే, ఇలా చేస్తానండి, ఎప్పుడైనా నేను 2-3 గంటలు ఆలస్యం అయితే ప్రతిరోజు చేయనండి, ఎప్పుడైనా నా వల్ల బాగా ఆలస్యం అయిపోయి నేను బిహైండ్లో ఒక్కోసారి సీరియస్ కేసులు ఉంటాయి, ఒక్కొక్కసారి పేషెంట్ విపరీతమైన దుఃఖంలో ఉండి కౌన్సిలింగ్ పడుతుంది, ఒక్కోళ్ళు సూసైడల్ టెండెన్సీ, ఆత్మహత్య చేసుకుందాం అనే టెండెన్సీలో ఉన్నవాళ్ళు వస్తారు, ఏదో వ్యాధి గురించి వరి అయ్యి. వాళ్ళకి కౌన్సిలింగ్ అనుకోకుండా 45 నిమిషాలు గంట పట్టేస్తుంది. మిగతా పేషెంట్లు అందరూ వెనకబడిపోతారు, ఎంతో ఆతృతతో ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో నేను వాళ్ళకి ఏదో ఆ సమయాన్ని బట్టి టిఫిన్, కాఫీ కానీ, సమోసా కానీ, కూల్ డ్రింక్ కానీ సీజన్ బట్టి ఇవ్వడం జరుగుతుంది. అయితే నా పూర్వజన సుకృతం ఇది గురువుగారి దృష్టిలో పడడం, వారు నన్ను ఆశీర్వదించడం, చాలా మంచి పని చేస్తున్నారు డాక్టర్ గారు అనడం, ఇది నేను ఎవరి మెప్పు కోసం సమాజం అంతలో ఏదో అడ్వర్టైజ్మెంట్ చేయాలని మొదలుపెట్టిన కార్యక్రమం కాదండి. కానీ కేవలం దైవ సంకల్పం అనుకుంటాను. దైవ కృప వల్ల నేను గురువుగారి దృష్టిలో పడి ఈరోజు 10 మంది మీరు నా దగ్గరికి వచ్చేలాగా చేసిందండి. అయితే నేను మాత్రం ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ మై డ్యూటీ, నా వృత్తి ధర్మాన్ని నేను ఎక్స్టెండ్ చేస్తున్నానని అనుకుంటాను. అంటే ప్రధానంగా ఏదన్నా ఒక చెడ్డ కార్యం తలపడితే వెంటనే తెలిసిపోద్ది అందరికీ. ఒక మంచి పని చేయడానికి మీరు దాదాపుగా 2001 నుంచి కూడా దాదాపుగా 25 సంవత్సరాలు ఉంటుంది. అంటే మీరు చేస్తున్నటువంటి మంచి పని ఇంతవరకు కూడా ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత బయటపడింది. ఎలా చూడాలంటారు? అంటే ఆయన ఏ సందర్భంలో ఇక్కడ రావడం జరిగింది, కోటేశ్వర గారు ఈ విధంగా చూడడం జరిగింది, అప్పుడు ఏం మాట్లాడారు మీతో? అంటే వారు మామూలుగా వచ్చారండి, ఒక పర్సనల్ కార్యం మీద వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడి, ఎప్పుడు సారు చెప్పి ఎప్పుడైనా వచ్చిందే బహు తక్కువ, వచ్చినప్పుడు ముందుగా చెప్పి వస్తారు. అలా వచ్చినప్పుడు
కాకతాళీయంగా జరిగిందండి పూర్తిగా. ఆయన చూడడం నేను అంతటి నేను ఎవరికి చెప్పలేదు ఇలా చేస్తున్నానని ఎప్పుడూను. ఆయన గ్రహించి మంచి ప్రవర్తన ఎలా ఉండాలి వృత్తిలో ఉండేది నేను అనుకున్న దాని ప్రకారం అక్కడ యూత్ మీటింగ్లో చెప్తూ ఇది చెప్పారండి. వాళ్ళ ఇలా ఉండాలి, వృత్తి ధర్మం ఇలా నెరవేర్చాలి, దానికి ఒక ఎగ్జాంపుల్ అని మీరు ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా ఒక ఎగ్జాంపుల్ వృత్తి ధర్మం చేయడానికి ఎలా ఉంటుంది అన్నట్టుగా చెప్పారంటే నన్ను ఉద్దేశించి కాదు. అలాగే నాలాంటి వాళ్ళే అనేక మంది అనేక వృత్తుల్లో ఎంతో మంచి చేస్తుంటారు. ఎంతోమంది అందరికీ లైమ్ లైట్లోకి వచ్చే అవకాశం రాదు. ఇక్కడ నాకు చాలా పెద్దవారు మన సమాజంలో అందరికీ గౌరవించి దిశానిర్దేశం చేసే చాగంటి కోటేశ్వరరావు గారి దృష్టిలో పడడం నా పూర్వజన సుకృతం అండి. సో అలాగే నాకంటే ఎంతోమంది డాక్టర్లు ఇతర వృత్తిలో ఉన్న వాళ్ళు ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండొచ్చు కూడా. సో ఇది నేను నాకు తోచిన మంచి పని నా దగ్గరికి వచ్చిన పేషెంట్లకి నా వల్ల ఇబ్బంది కడగకుండా చేస్తున్నదండి. ఇప్పుడు ఎలా చూడాలంటే ఏమేమి ఇస్తారంటే జనరల్గా ఆలస్యం అంటే మీరు 1 గంట వరకు కూడా ఓపీ చూస్తూ అంటారు. ఏ సందర్భాల్లో మీకు ఆలస్యం అవుతుంది? పేషెంట్లు మీకు ఎక్కువగా రద్దీ కూడా ఉంటుంటుంది. ఏ సందర్భంలో వాళ్ళు ఇబ్బంది పడుతుంటారని మీరు గ్రహించడం? ఉదాహరణకి నేను మీకే 11 గంటలకి అపాయింట్మెంట్ ఇచ్చాను. నేను 9 గంటలకు వచ్చిన వర్క్ మొదలుపెట్టాను. 10:30కి నేను ఒక ప్రొసీజర్ చేస్తున్న కేసులో సడన్గా బ్లీడింగ్ అవడం మొదలుపెట్టింది. సో అప్పుడు నా ఓపీ ఆగిపోతుంది. ఆ బ్లీడింగ్ కట్టుపడేదాకా దానికి చేయాల్సినది ఏదో చేయడం, డ్రెస్సింగ్ చేయడం, సూచర్స్ వేయడం, ఇంకోటి ఏదో అవుతుంది. లేకపోతే ఒకసారి అనుకోకుండా ఓ డాక్టర్ ఎవరో వాళ్ళ యొక్క వృద్ధి నిర్వహణలో ఉండగా సూది గుచ్చుకుని నాకు సూది గుచ్చుకుంది, నాకు ఏమైనా వేరే జబ్బులు ఏమైనా వస్తాయా అని వరిలో వచ్చి 2-3 డాక్టర్లు బాధపడుతూ ఏడుస్తూ ఎంతో ఆవేదనతో నా దగ్గరికి వస్తారు. వాళ్ళకి నేను కూర్చోబెట్టి వాళ్ళకి తగిన కౌన్సిలింగ్ అంతా చేసి ఒక 45 మినిట్స్ అవుతుంది. ఒక్కొక్క రోజు విచిత్రంగా ఇలాంటివి 2-3 ఒకేసారి జరుగుతాయండి. జరిగినప్పుడు సడన్గా నా అనుమతి లేకుండా నేను 1.5-2 గంటలు వెనకబడిపోతాను. న్యాచురల్గా 11 గంటలకు వచ్చిన మీరు 12:45 అయింది, లోపల ఏం జరుగుతుంది, డాక్టర్ గారు ఎవరు పిలవట్లేదు, చూడట్లేదు అని మీరు, లేదా షుగర్ ఉంటుంది పేషెంట్కి, షుగర్ మాత్రం వేసుకోవాలి, లేదా వేసుకుని వచ్చారు వాళ్ళు ఏదో తినాలి, లేదా వాళ్ళు పాపం పూర్ పేషెంట్స్ వాళ్ళ దగ్గర ఏదో డాక్టర్ ఫీజుకి మందులకి సరిపోయిన డబ్బు తీసుకుని వస్తారు, వాళ్ళ దగ్గర అంతకంటే ఎక్కువ ఉండదు. లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నాది 12వ కార్డు, ఇక్కడ 9వ ఫైలు, నేను బయటకు వెళ్ళి వస్తే వీళ్ళు మళ్ళీ కింద పెట్టేస్తారేమో, వెనక్కి వెళ్ళిపోతానేమో, సాయంత్రం దాకా అయిపోతుంది అని వర్రీ ఉంటుంది పేషెంట్కి. సో ఈ కారణం ఏదైతే వాళ్ళు సీట్లోంచి కదలలేరు, కానీ ఆకలేస్తుంటుంది. అక్కడ ఒకళ్ళకి మనీ అవ్వచ్చు, ఒకళ్ళకి సమయం అవ్వచ్చు, ఒకళ్ళకి వర్రీ అవ్వచ్చు. సో ఏదైనా వాళ్ళ తప్పు లేదు, నాది తప్పు. నా వల్ల తప్పు అంటే నా చేతిలో లేని పరిస్థితుల వల్ల నేను లేట్ అయ్యాను, దానివల్ల ఇంకోళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఇది ఒక్కటే నా యొక్క ఆలోచన అండి. సో దానివల్ల ఈ కార్యక్రమం మొదలుపెట్టాను. ఏమి ఇస్తారండి వాళ్ళకి? ఏమేమి జనరల్గా ఏమేమి స్నాక్స్ కింద ఏమేమి ఇవ్వచ్చు? వేసవికాలం అయితే ఒక కూల్ డ్రింకు, ఓ 2-3 బిస్కెట్లు అలా ఇవ్వడం జరుగుతుందండి. అదే వింటరు ఇలా వర్షాకాలం బాగా చల్లగా ఉంటే సమోసా, కాఫీ కానీ టీ కానీ. వెయిటింగ్ హాల్లో ఎవరుంటే వాళ్ళందరికీ, వాళ్ళు నా పేషెంట్లు అవ్వచ్చు, పేషెంట్లు అటెండెంట్లు అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేకపోతే పైన ఇన్ పేషెంట్స్ తాలూకు అటెండెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఏ రకమైన వివక్షత లేకుండా మా స్టాఫ్ ఇక్కడ ఉన్న వాళ్ళే అందరూ పర్సనల్గా సర్వ్ చేస్తారు. అందరూ కానండి ఇష్టపడి తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, కొంతమంది సున్నితంగా తిరస్కరిస్తారు, 2 అవుతాయండి. అది అంటే మనకు ప్రధానంగా చూసుకుంటే అప్పుడున్న పరిస్థితులు వేరు. దాదాపుగా 20 సంవత్సరాల ముందు పెట్టారు. ఇప్పుడు చూసుకుంటే జనరల్గా అన్ని సౌకర్యాలు వస్తే బయటికి వెళ్ళి వాళ్ళు తినే అవకాశం ఉంటుంది. అంటే అప్పట్లో హోటళ్ళు కూడా తక్కువగా ఉండే, ఇప్పుడు అన్నీ కూడా పెరిగాయి. అప్పుడు ఈ పేషెంట్లు ఇప్పుడు కూడా ఈ కొనసాగుతున్నారు, అందరూ కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అందరికీ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే మెయిన్గా పాపం ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అందుకని దీంట్లో చెప్పాను కదండి ముందే, అన్ని క్లాసెస్ పేషెంట్స్ ఉంటారు, అన్ని రకాల కారణాల వాళ్ళు ఉంటారు ఇందులో. అలాగే నాకు ఎంత ఖర్చు అవుతుంది అని కూడా నేను చూసుకోనండి. అంటే ఏం పెద్ద నిజంగా మనం లెక్క పెట్టుకోవాల్సిన విషయం కాదు అది. ముందు పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడాలి. నిజంగా ఒక రకంగా కొంచెం ఎక్కువ ఖర్చు అయినా ఓకే, పార్ట్ ఆఫ్ మా హాస్పిటల్లో మిగతా ఖర్చులు అన్నీ అలాగో ఇది కూడా ఒక ఖర్చు అనుకుంటాను నేను. అంతే. స్టాఫ్ ఎటువంటి సఫర్ అవ్వరండి వాళ్ళు ఇబ్బంది పడడం? స్టాఫ్ అంటే వాళ్ళు ఓన్లీ క్లినిక్కి సంబంధించిన వ్యవహారాలు చేస్తారు, ఈ స్నాక్స్ ఇవ్వడం ప్రత్యేక సిబ్బంది ఉంటారండి వీళ్ళకి? లేదండి, స్టాఫ్ మామూలు మా రెగ్యులర్ స్టాఫే చేస్తారు, వాళ్ళు సంతోషంగానే చేస్తారండి, పర్వాలేదు, ఉండదండి ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. అంటే మనకు ప్రధానంగా మనం చూసుకుంటే మనకి గతంలో ఇప్పుడు ఉన్నటువంటి వైద్యం అన్నీ కూడా పెరిగిపోయి ప్రధానంగా చూసుకుంటే. అంటే ఇప్పుడు మీరు ఎటువంటి పేషెంట్లు మీ దగ్గరికి వస్తుంటే ఎటువంటి ఫేస్ చేశారు ఇటువంటి సందర్భాలు?
మామూలు రెగ్యులర్ నాకు వచ్చేవి మెయిన్గా స్కిన్ పేషెంట్లేనండి ఎక్కువ. నేను డాక్టర్ చంద్రకళ గారు, డాక్టర్ సుధా ముగ్గురు డెర్మటాలజిస్టులు ఉన్నాం. మన స్టేట్లోనే ఒక పేరెన్నికగల డెర్మటాలజీ క్లినిక్ కనుక మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి రోజు వస్తారు. ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళు ప్లస్ పేషెంట్ అనేవారు ఏ బ్రాంచ్ కోసం వచ్చినా వాళ్ళు హాస్పిటల్కి అతి తక్కువ సార్లు వెళ్తారు లైఫ్లో. ఆ తక్కువ సార్లు వాళ్ళకి మనం ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్గా ఈ అనుభవం ఒక చేదు అనుభవం కాకుండా ఒక మంచి అనుభవం, హాస్పిటల్ కూడా ఒక స్కూలు, ఒక పార్కు, ఒక సినిమా లాంటిదే అనే అనుభవాన్ని తీసుకురావాలంటే మనం అందరం కూడా ఉండాలి. ఇది పేషెంట్ వైపు నుంచి ఉండాలి, మా వైపు నుంచి పేషెంట్ వైపు నుంచి కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. నేను అన్నిసార్లు ఎవరైనా ఏదైనా క్లబ్స్లో వాటిలో మీటింగ్ పిలిచి అక్కడ అడిగినప్పుడు వాళ్ళందరికీ చెప్తాను, డాక్టర్లు అనేక ఇబ్బందులు ఉంటారు, ఈ పక్కన మీరు కూర్చుంటే మీకు తెలుస్తుంది. అది దయచేసి టైం కోసం కంగారు పెట్టకండి, డాక్టర్ని తొందరగా చూడండి అని అనకండి. మంచి వైద్యం చేయండి, సరైన వైద్యం చేయండి అని అడగండి, డాక్టర్లు అందరూ ఉంటారు. సో నా కొలీగ్స్ అందరూ కూడా మంచి వైద్యం చేయడానికి రెడీగా ఉంటారు, సరైన వైద్యం చేస్తారు. వాళ్ళని మనం టైం గురించి ఇబ్బంది పడకపోతే సరిపోతుందండి. అంటే ఓకే, మధ్యాహ్నం 1 గంట దాటిపోయింది, ఆకలితో ఉంటారు కాబట్టి స్నాక్స్, టీలు కూడా అరేంజ్ చేస్తారు. ఎండాకాలం సమ్మర్ అయితే డ్రింక్స్ ఇస్తారు. అంటే లోపలికి వచ్చిన పేషెంట్కి మళ్ళీ తిరిగి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకి తిరిగి నమస్కారం పెట్టి క్షమించండి అని కూడా అనడం కూడా దీన్ని ఎలా చూడాలంటారు? అంటే అంత ఫార్మల్గా నేను క్షమించండి అంటే ఇవాళ ఉన్న భాషలోనే సారీ అండి, నా వల్ల మీకు లేట్ అయింది, ఇవాళ ఇందాక ఒక కౌన్సిలింగ్ అయింది, ఒక కేసు బ్యాడ్ అయింది, లేకపోతే పైన ఐసీయూలో పేషెంట్ ఎవరో ఎక్స్పైర్ అయ్యారు, నేను వెళ్ళి వాళ్ళకి డెత్ కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది, అనుకోని డెత్ అది, దానివల్ల మీ అందరికీ ఆలస్యమైంది, ఏమనుకోకండి అని చెప్తానండి. ఈ విధమైన భాషలో పేషెంట్కి ముందు చెప్పాకే నేను పేషెంట్ కంప్లైంట్ అడుగుతాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత బాయిల్ అవుతూ ఎంతో కొంత ఎందుకు మాకు లేట్ అయిపోయింది అనుకుంటారు. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుంటాయి. ఇంకోళ్ళ టైం మీద మనకు హక్కు లేదు కదండి, ఇంకోళ్ళ టైం పాడు చేయకూడదు ఎప్పుడూ. సో అందువలన వాళ్ళందరికీ కంపల్సరీగా చెప్తానండి. ప్రతి పేషెంట్కి ఆ టైంకి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ నేను. అలాగే ఈ లేట్ అయిన సమయంలో 2 hours తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇలా డాక్టర్ గారు లేట్ రన్నింగ్లో ఉన్నారండి, మీరు ఏమైనా పని ఉంటే చూసుకొచ్చేయండి, మీ టైం మామూలుగా 2 గంటలు ఇచ్చారు అపాయింట్మెంట్లు, 4 అవ్వచ్చు అని కూడా కమ్యూనికేట్ చేసేస్తాం, క్లియర్గా చెప్తాం. అంటే ఇప్పుడు ఈ వెయిటింగ్ అనేది పదాన్ని కూడా చాలామంది ఇరిటేట్ అవుతుంటారు. అంటే వెయిట్ చేయడం రికమెండేషన్ చేయడం, సార్ ఇది చేయడం అంటారు. మనం ఒత్తిళ్ళు అంటే అలా కొంచెం ఇబ్బంది పడే వాళ్ళకి మీ సందేశం ఏ విధంగా? అంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు సాధారణంగా ఇప్పుడు నేను చెప్పిన కారణాలు అనేక ఉంటాయి కనుక కొంచెం ప్రిపేర్ అయ్యే వెళ్ళండి. డాక్టర్ దగ్గర కొంచెం వెయిటింగ్ అవుతుంది అనుకునే వెళ్ళండి. టైం టైట్గా పెట్టుకుని సరే 10 గంటలకు డాక్టర్ గారు అన్నారు, 10:15 బయటకు వచ్చేస్తాం, 10:30కి పలానా చోటకి వెళ్దాం అనుకుని వెళ్ళొద్దు అని చెప్తుంటానండి. అది నా సో అంత టైట్గా పెట్టుకుంటే డాక్టర్లు వాళ్ళ చేతిలో లేని కారణాల వల్ల లేట్ అయినట్లయితే మనకి పేషెంట్లకి ఇబ్బంది కలుగుతుంది, డాక్టర్లకి ఇబ్బంది కలుగుతుంది. అది అంటే సున్నితమైన విషయం అండి డాక్టర్కి పేషెంట్కి మధ్యలో. డాక్టర్లు కోపడకూడదు పేషెంట్లు డాక్టర్లని కావాలని చేశారు లేటు అని అనకూడదు. అంటే మనకు ఒక సినిమాలో డైలాగ్ చూసాం, అంటే చిరంజీవి సంబంధించి శంకర్దాదా ఎంబీబీఎస్లో, అంటే రోగిని ప్రేమించని డాక్టర్ రోగితో సమానం అని అంటుంటారు. అంటే సినిమాలో డైలాగ్ అనుకోండి. అంటే ఇప్పుడు ఇటువంటి పాటించడం అంటే ఒక మన సాధారణంగా మందుతో నయం ఉంది, మంచి మనసుతో ట్రీట్ చేస్తే అవుతుందని కూడా ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్గా ఇప్పుడు ఉన్నటువంటి మీరు కొంతమంది విద్యార్థులకు క్లాసులు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి సందేశం ఇస్తారు కాబోయే జూనియర్ డాక్టర్లు కూడా? వాళ్ళకి ఎప్పుడు కూడా నేను ఎంపతి అనే వర్డ్ ఉందండి ఇంగ్లీష్లో. సింపతి అంటే మనం జాలి చూపించడం, ఎంపతి అంటే మనం మమేకం అవడం. ఎంపతి చూపించాలి. ఇప్పుడు మీరు నా ఓన్ బ్రదర్ అయితే నేను మీకు ఈ టెస్టులు రాస్తానా, ఈ ఆపరేషన్ చేస్తానా, ఈ మందులు ఇస్తానా, మిమ్మల్ని అడ్మిట్ చేస్తాను. నా ఓన్ బ్రదర్కి నేను ఈ ఆపరేషన్ చేయకపోతే, ఈ టెస్టులు చేయకపోతే, అడ్మిషన్ చెప్పకపోతే మీకు కూడా చెప్పకూడదు. దట్ ఈజ్ ఎంపతి. అంటే ఆ కుర్చీలో కూర్చున్నవాడు నా మనిషి, నా కుటుంబ సభ్యుడు అయితే నేనేం చేస్తానో నాకు పేషెంట్గా నడిచొచ్చిన వాళ్ళు కూడా నేను అదే చేయాలి. అది ఎంపతి. ఇది ప్రాక్టీస్ చేయడం చాలా చాలా కష్టంతో కూడుకున్న పని. ఎంతో సెల్ఫ్ రిస్ట్రెయింట్ కావాలి, ఎంతో స్వార్థాన్ని పక్కన పెట్టి ఆలోచించాలి డాక్టర్లు. అది ఆలోచించగలిగినప్పుడు అందరు డాక్టర్లు మంచి డాక్టర్లు అవుతారు, అందరికీ మంచి పేరు వస్తుందండి. ఇది నేను అనుకునే విషయం. ఫైనల్గా మన రోటరీలో 4-way టెస్ట్ అని ఉందండి. అదేంటంటే మనం అందరితోటి నిజమే మాట్లాడుతున్నామా,
అందరికీ బెనిఫిషియల్గా ఉందా లేదా, అది మనుషుల మధ్యలో సయోధ్య కుదురుస్తుందా లేదా, ఇది అందరికీ మంచిదా కాదా అనే 4 టెస్టులు ఉంటాయి. ఇక్కడే నేను నా హాస్పిటల్లో పెట్టి ఉంచానండి. అదేవిధంగా మనం మన సంస్కారంలో ఏమంటామంటే మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా అంటాం. అంటే మనస వాచ కర్మ మన మనసులో ఆలోచించేది, మన నోటితో చెప్పేది, అలాగే మన చేతితో చేసేది, ఈ 3 ఒకటైనప్పుడు మన యొక్క అప్రోచ్ కరెక్ట్గా కంప్లీట్గా ఉంటుందండి. అది ఉన్నంతసేపు బాగుంటుందని నా ఉద్దేశం. అదే ఇది ఇప్పుడు పాటిస్తుంటారు. అదే చాగంటి కోటేశ్వరరావు గారు మరి మీకోసం ఇంత ఈ విధంగా చెప్పడానికి అంటే తర్వాత కలిసారని మీరు కలిస్తే ఏమన్నారు మళ్ళీ? వారిని ఈ ఈ ఈ 2-3 రోజుల్లో కలవలేదండి గురువుగారిని. యాక్చువల్లీ వెళ్దాం అనుకుంటున్నాను, వృత్తి ఒత్తిళ్ళ వల్ల వెళ్ళలేకపోతున్నాను. వెళ్ళి సార్ని కలుసుకుని గురువుగారికి నా కృతజ్ఞత తెలియచేయాలండి నేను. ఎందుకంటే వారి దృష్టిలో పడడం వల్ల ఇవాళ ఇంతమంది ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమందికి విషయం తెలియడం జరిగింది. అవును అవును. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ యొక్క నాకు ఇది చూసాంగా మనకి డాక్టర్ వాడరేపు రవి గారు చెప్పినటువంటి తన అంతరంగంలో గత 25 సంవత్సరాల నుంచి కూడా తను ఈ విధంగా చేస్తున్నప్పటికీ ఒక ప్రముఖ ఎవరైతే మనకు మాట్లాడినటువంటి ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర గారు తన ఉదాహరణగా ఒక ఎవరైనా మంచి పని చేస్తే ఏ విధంగా ఎగ్జాంపుల్గా చెప్పుకొస్తారు, ఆ విధంగానే తమ వద్దకు వచ్చినటువంటి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళు తన వల్ల ఆలస్యమైన నేపథ్యంలోనే మధ్యాహ్నం వాళ్ళ వల్ల భోజనానికి ఆలస్యం అయితే స్నాక్స్, అలాగే ఎండాకాలంలో అయితే డ్రింక్స్, ఈ విధంగా మొత్తం అన్నీ కూడా సప్లై చేసి వాళ్ళకి మళ్ళీ వచ్చిన వారికి నా వల్ల ఆలస్యమైంది క్షమించండి అంటూ కూడా తన మంచి మనసుతో వాళ్ళందరూ కూడా పేషెంట్ని మన సినిమాలో డైలాగ్లో ఏదైతే చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఆ రోగిని ప్రేమిస్తే అలాగే మందులతో నయమవుంది మంచి మనసుతో ట్రీట్ చేస్తే అది ఆటోమేటిక్గా అది ఇందులో డాక్టర్ భాషలో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా పేషెంట్ని అయితే ట్రీట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అనుసరిస్తూ ముందుకు వెళ్తే మంచి మానవత్వంతో కూడా ముందుకు వెళ్ళొచ్చని కూడా చెప్పుకొస్తున్నారు. ఇది ఆయన మనకి డాక్టర్ వాడరేవు రవి గారు చెప్పినటువంటి ఆయన అంతరంగాన్ని మనం అయితే విన్నాం. ఈ యొక్క మంచి మాట ఏదైతే మనకి ఇది మనకి కోటేశ్వర గారు అయితే సంస్కారం కోసం మాట్లాడుతూ అలాగే సంస్కారానికి చదువు కూడా తోడేవి మరింత ఉన్నతంగా ఆలోచించే విధంగా కూడా మనకి వాడరేవు రవి గారు ఒక ఉదాహరణగా నిలిచారే మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కొన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాశ్, RTV, కాకినాడ నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.